వాక్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క సూచన మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కనని అద్భుత క్రియలను చేయువాడు. యోబు గారి యొక్క గ్రంథం ఒక విజ్ఞాన శాస్త్రం. దేవుని యొక్క ఔన్నత్యాను, దేవుని యొక్క ఆధిపత్యాను, దేవుని యొక్క మహత్యమైన కార్యం కొరకు తెలియజేయబడుతుంటుంది. మానవుని ఆలోచన కంటే దేవుని యొక్క ఆలోచన ఇంకా గొప్పగా శ్రేష్టముగా ఉంటుందన్నది యోబు గారి యొక్క ఉద్దేశం. అందుకని ఇక్కడ తెలియబడుతుంది, ఆయన కార్యములు లేదా ఆయన చేసే అద్భుతములంట పరిశోధింపజాలవని లెక్కలేననివి. నిజమే, చాలాసార్లు మన జీవితంలో ముఖ్యంగా ఆత్మీయస్థితిలో మనం ఆలోచించినప్పుడు కొంతమందికి ఉన్న ప్రశ్న, దేవుడు నాకేం చేస్తున్నాడని. మానవునికి ఆయన కార్యాలు అర్థము కావు, వాటిని మనము లెక్క పెట్టలేము. ఎందుకనగా ఈరోజు నేనేమైనానో అది ఆయన కృప. చూద్దాం, మనం ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మనం సజీవులుగా ఉన్నాం, మనకన్నా భాగ్యవంతులు, మంచివారు, శ్రేష్టమైన వారు ఈ లోకాన్ని చూడలేకపోయారు. లేదా ఈరోజు కొంతమంది సరైన స్థితిలో ఈ దినాన్ని ఆనందించలేకపోతున్నారు. కానీ దేవుడైతే నీకెంతో మేలు చేస్తున్నాడు. కానీ మనము కనుగొనలేని పరిస్థితి. ఆయన కార్యములు కొన్నిసార్లు మనకు అర్థము కావు. ఈరోజు మనం ఒకటి అనుకుంటాం, ఈ ఉదయకాలం అనుకున్నాం, ఇది జరుగుంటే బాగుంటుంది అనుకున్నాం ఒక రాత్రి పడుకునేటప్పుడు. కానీ ఉదయానికి అది జరగలేదు. వెంటనే మనం అనుకుంటాం, దేవుడు నాకేం చేస్తున్నాడని. కానీ ఆయన కార్యాలు నీకు అర్థం అవ్వు. అది ఎప్పుడంటే జరిగినప్పుడు. ఆయన ఎన్ని చేస్తాడంటే, ప్రసంగమా మనందు నమ్మకం ఉన్నట్లయితే, ఆయన ఆధారపడినట్లయితే గొప్ప కార్యాలు చేయకండి. యోబు గారి యొక్క చివరి కాలం వరకు అదే. అన్ని కోల్పోయినా దేవుని విడిచిపెట్టలేదు. అందుకే ఆయన జీవితంలో లెక్కలేనివన్నీ కార్యాలు ఆయన చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను నమ్ముచున్నాను, దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఒకవేళ ఆయనకు నువ్వు విధేయత కలిగి ఉన్నట్లయితే, ఆయన మాటకు లోబడినట్లయితే, ఇదిగో ప్రభు నీ గొప్పగా నీ పట్ల ఉన్నతమైన కార్యాలు చేసి నేను దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నారు. ఇదో నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. వారికి ఉన్న కొదులు, వారికి ఉన్న ఆటంకాలు మీరు తొలగించి నీ కృపాక్షములతో నింపి బలపరచండి. అలా వారు ఏదైతే అడుగుతున్నారో ఆ కోరికలు సిద్ధింపజేసి, మరి ముఖ్యంగా నాయన నీ యొక్క కార్యములు అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేసి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు, ఆయన నమ్ముకుంచండి, ఆయన కార్యాల మీద ఆధారపడండి. దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.